ప్రతి కుటుంబం ఎదగాలి, పేదరికం నుంచి బయటపడాలి అని అంటే దానికి మార్గం చదువులు కూడా కాదు, క్వాలిటీ చదువులు అని చెప్పి నమ్మి మీ బిడ్డ ఈరోజు చదువుల రంగంలో పేదవాడి పేదరికం సంఖ్యలను తెంచుకునేందుకు ఓకంగా ఒక విద్యా విప్లవాన్ని ఈరోజు మీ బిడ్డ తీసుకొస్తా ఉంటే, అదే ఈ 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ బాబు, ఈ 75 ఏళ్ల ముసిరాయన ఈయనేమంటాడు? ఇంగ్లీష్ మీడియమే గవర్నమెంట్ బడులలో పేద పిల్లలకు వద్దు అని ఏకంగా ఉద్యమాలు చేయించిన వ్యక్తి ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడు అనంటే ఎవడు? అలాంటి బాబు మన కర్మ కొద్దీ 5 ఏళ్ల కిందటి వరకు మనం అలాంటి ఆయనను ముఖ్యమంత్రి అన్నాం. మన కర్మజోడు ఎలా ఉందో.